హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో జరిగే అత్యంత శక్తివంతమైన సంఘటనలో సూపర్ నోవా విస్ఫోటనాలు ఒకటి. అయితే కొన్ని సూపర్ నోవాలు సాధారణ వాటికంటే 10 రెట్లు ఎక్కువ ప్రకాశంతో వెలుగుతుంటాయి. వీటిని సూపర్ లూమినస్ సూపర్ నోవాలు అని పిలుస్తారు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ మహా విస్ఫోటనాలకు అంతటి శక్తిని అందిస్తున్న మూలం ఏంటి? నాసాకు చెందిన ఫెర్మి టెలిస్కోప్ సేకరించిన డేటా ఆ రహస్యాన్ని ఎలా ఛేదించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన ఫలితాలు ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఫ్రాన్స్కి చెందిన శాస్త్రవేత్త ఫాబియో అసేరో నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. నాసాకు చెందిన ఫెర్మిగామా రే స్పేస్ టెలిస్కోప్ సేకరించిన డేటాను విశ్లేషించి SN 2017 EGM అనే అరుదైన సూపర్ నోవా నుంచి వచ్చిన గామా కిరణాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. సూపర్ నోవా అనేది ఒక భారీ నక్షత్రం జీవితం ముగిసిన సమయంలో సంభవించే మహా విస్ఫోటనం. నక్షత్రంలోని ఇంధనం పూర్తిగా అయిపోయిన తర్వాత దాని కేంద్రకం కుంచుకుపోతుంది. ఈ ప్రక్రియలో న్యూట్రాన్ నక్షత్రం లేదా బ్లాక్ హోల్ ఏర్పడవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఏర్పడే సూపర్ నోవాలు సాధారణ సూపర్ నోవాల కంటే అసాధారణంగా ఎక్కువ ప్రకాశాన్ని విడుదల చేస్తాయి. తాజా అధ్యయనం ప్రకారం ఈ అదనపు శక్తికి కారణం మాగ్నెటార్ కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మాగ్నెటార్ అనేది అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగిన ప్రత్యేక న్యూట్రాన్ నక్షత్రం. దీని అయస్కాంత శక్తి సాధారణ న్యూట్రాన్ నక్షత్రాల కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. ఒక కొత్త మాగ్నెటార్ సెకనుకు 100 సార్లు తిరుగుతూ అపార శక్తిని విడుదల చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ శక్తి వల్ల ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్ల వంటి అధిక శక్తి కణాలు ఏర్పడి గామా కిరణాలను ఉత్పత్తి చేస్తాయి. మొదట్లో ఈ గామా కిరణాలు సూపర్ నోవా శకలాల మధ్య చిక్కుకుపోతాయి. అనంతరం సూపర్ నోవా విస్తరిస్తూ చల్లబడి కొన్ని నెలల తర్వాత అవి బయటకు విడుదలవుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫెర్మి టెలిస్కోప్ గుర్తించిన గామా కిరణాల సమయం కూడా ఈ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నట్లు వారు తెలిపారు. పరిశోధకుల ప్రకారం భూమికి సుమారు 44 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న NGC 3191 గెలాక్సీలో 2017లో సంభవించిన SN 2017 EGM అనే సూపర్నోవా ఈ అధ్యయనానికి కీలక ఆధారంగా నిలిచింది. ఇప్పటి వరకు వేలాది సూపర్నోవాలను పరిశీలించినప్పటికీ ఇలాంటి స్పష్టమైన గామా కిరణ సంకేతాలను గుర్తించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూశారుగా, విశ్వంలోని అత్యంత ప్రకాశవంతమైన సూపర్నోవాల వెనుక మాగ్నెటార్లు దాగి ఉండవచ్చని అభిప్రాయానికి ఈ అధ్యయనం మరింత బలం చేకూర్చింది. భవిష్యత్తులో మరిన్ని గామా కిరణాల పరిశీలన ద్వారా ఈ మహా విస్ఫోటనాల అంతర్గత రహస్యాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విశ్వంలోని అత్యంత శక్తివంతమైన సంఘటనలను అర్థం చేసుకునే దిశగా ఇది ఒక కీలక అడుగుగా నిలిచింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.